పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తోబుట్టువులు లేని ఆ వరుడికి పెళ్లి వేదికపై మూడు ముళ్ళు వేసి వధువరులను ఆశీర్వదించిన ఆ ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా? తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితే. ఎస్, కీసర ఎక్స్ రోడ్లోని ఓ కన్వెన్షన్లో జరిగిన ఓ వివాహ వేడుకలో కవిత ప్రత్యేక పాత్ర పోషించారు. మేళ తాళాల మధ్య పెళ్లి కూతురు మెడలో మూడు ముళ్ళు వేసిన కవిత అనంతరం ఉంగరం తొడిగారు. వడిబియ్యం పోసి వధువును ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను వధువరులకు అందజేసి సుముహూర్తంలో వారికి ఆశీస్సులు అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాషబోయిన బాలప్రసాద్ శివాని వివాహ వేడుక కీసర ఎక్స్ రోడ్లోని ఓ కన్వెన్షన్లో తాజాగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా వరుడు బాలప్రసాద్కు ఆడబిడ్డగా వ్యవహరించి వివాహ కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొన్నారు. వివాహ వేడుకకు చేరుకున్న కవితకు వధువరుల కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన గౌరీ పూజలో ఆమె కూడా పాల్గొన్నారు. బాలప్రసాద్కు తోబుట్టువు లేకపోవడంతో తన వివాహంలో ఆడపడుచుగా కవిత వ్యవహరించాలని ఆయన కోరారు. వరుడు కోరిక మేరకు కవిత ఆ బాధ్యతను స్వీకరించి వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముదిరాజ్ కులాచార ప్రకారం పెళ్లి వేడుకలో ప్రత్యేకమైన సాంప్రదాయం కొనసాగింది. వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టే ముందు ఆడపడుచు పసుపు కొమ్ముదారాన్ని తాళిగా భావించి మూడు వేయడం ఆచారం. ఈ సాంప్రదాయంలో భాగంగా కవిత వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్ళు వేశారు. మేళ తాళాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వధువు చేతికి ఉంగరాన్ని తొడిగిన కవిత వడిబియ్యం పోసి శివానిని ఆశీర్వదించారు. వధువరులకు నూతన వస్త్రాలను అందజేసి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సుముహూర్తం సమయంలో కవిత నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత వివాహ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బాలప్రసాద్ తన జీవిత భాగస్వామి శివాని మెడలో మంగళ సూత్రధారణ చేశారు. దీంతో వివాహ వేడుక సంపూర్ణమైంది. తోబుట్టువు లేని వరుడికి కవిత ఆడబిడ్డగా నిలిచి వివాహ వేడుకలో సాంప్రదాయ బాధ్యతను స్వీకరించిన ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకతగా మారిపోయింది.